హాయ్ హలో నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ @నికేష్ రాజ్ 786. అందరూ బాగున్నారా అండి? నేను ఈరోజు అయితే మన ఛానల్లో లాంగ్ వీడియో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నానండి. ఇంతవరకు నేను ఎప్పుడు లాంగ్ వీడియో అప్లోడ్ చేయలేదు, ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. దయచేసి అందరూ చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు నేను నా యూట్యూబ్ ఛానల్లో లాంగ్ వీడియో వచ్చేసరికి ఫస్ట్ ఒక రెసిపీతో వస్తున్నానండి. పాలక్ రైస్ అండి. ఈవినింగ్ పూట పిల్లలు అమ్మ వెరైటీగా ఏదన్నా చెయ్యి అంటే సరదాగా సరే ఇంకేముంది అని చూస్తే పాలకూర ఉందండి. సో అందుకని ఇంకా పాలక్ రైస్ తింటారని అంటే తింటాము అన్నారు. సో వాళ్ళ కోసం అని జస్ట్ పాలక్ రైస్ ప్రిపేర్ చేస్తున్నాను. చూస్తూ ఉండండి, వెనక వీడియో స్క్రోల్ అవుతూ ఉంటుంది. పెద్దగా ఏముంటుందండి, పాలక్ రైస్ అందరికీ తెలిసిందే. అన్నీ తెలిసిన ఇంగ్రీడియంట్సే. చిన్న చిన్న ఇంట్లో ఉన్న టమాటో, ఆనియన్, పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ ఇవన్నీ వేసి రెగ్యులర్ వేలోనే తయారు చేస్తామండి. అయితే నేను ఈరోజు మీకు ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ చెప్దామని ఫిక్స్ అయ్యానండి. ఆ టాపిక్ ఏంటంటే అండి, మన భారతీయ స్త్రీలందరికీ ఎంతో విశిష్టమైనది, ప్రాముఖ్యమైనది, చాలా గౌరవమైనది ఏంటిదంటే అండి సింధూరం అండి. ఆ సింధూరం గురించి నేను ఈరోజు మీతో ఒక విషయాన్ని షేర్ చేసుకోవాలి అనుకుంటున్నానండి. ఒకానొక రోజు హనుమంతులు వారు సీతమ్మ తల్లి సింధూరం పెట్టుకుంటుండగా చూశారండి. చూసి, అమ్మ ఎందుకు మీరు అలా నుదుటన సింధూరం ధరిస్తున్నారు అని అడిగాడండి. అడిగితే అప్పుడు సీతమ్మ తల్లి ఇలా జవాబిచ్చారు, నాయనా హనుమ, ఇలా నేను నిత్యము నా నుదుటన సింధూరం ధరించడం వల్ల నా రాముడు దీర్ఘాయువుతో కలిగి ఉంటాడని ధరిస్తున్నాను స్వామి తండ్రి అని చెప్పింది. ఆ మాట విన్న హనుమంతులు వారు, ఓకే, మీరు నిత్యము అక్కడ ధరిస్తే మీ రాముల వారి క్షేమం కోసం మీరు ధరిస్తున్నారా అనేసి తన మందిరానికి వెళ్ళి రాములు కొంచెం సింధూరం ధరిస్తేనే దీర్ఘాయువుగా రాముల వారు ఉంటారు అని అమ్మ నమ్మినప్పుడు నేను నా ఒళ్ళంతా పూసేసుకుంటాను, రాముల వారు మరింత ఆయువు కలిగి ఉంటారు అని చెప్పేసి అప్పుడు హనుమంతుల వారు తన ఒంటి నిండా సింధూరం రాసుకోవటం మొదలుపెట్టారండి. మొదలు పెడితే కానీ ఆ సింధూరం హనుమంతుల వారి ఒంటి నుండి రాలి కింద పడిపోతుంది. ఎందుకు పడిపోతుంది అంటేనండి, హనుమంతులు వారి ఒంటి నిండా వెంట్రుకలు ఉంటాయి కాబట్టి సింధూరం అనేది రాలి కింద పడిపోతుంది. అప్పుడు హనుమంతులు వారు ఏమనుకున్నారంటే, నువ్వుల నూనె కలిపి సింధూరంలో నువ్వుల నూనె కలిపి ఒంటి నిండా అప్లై చేసుకున్నారండి. ఒంటి నిండా అప్లై చేసుకొని రాముల వారి దగ్గరికి వెళ్ళారు. ఇంతలోకి రాజమందిరానికి వచ్చిన రాముల వారికి ఈ విషయం తెలుసుకున్నారు. సీతమ్మ తల్లి జరిగిందంతా చెప్పింది. హనుమంతులు ఇలా, నీ ప్రియభక్తుడైన హనుమంతుడు ఇలా చేశాడు స్వామి అని చెప్పేసి. అప్పుడు హనుమంతుడు రాముడి దగ్గరికి వచ్చి హనుమ, ఏంటి హనుమ ఇది అంటే, స్వామి నువ్వు మరింత దీర్ఘాయువుగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలి, సంతోషంగా ఉండాలని నేను ఇలా ఈ పని చేశాను స్వామి అని చెప్పాడండి. చెప్తే హనుమంతులు వారి మాటలు విన్న రాముడు ఎంతో సంతోషించి హనుమంతుల వారిని హత్తుకున్నాడండి. ఎవరైతే నిన్ను ఈ రూపంలో పూజిస్తారో, సేవిస్తారో వాళ్ళకి ఈ రాముల వారి ఆశీస్సులు ఎప్పుడూ వారితోనే ఉంటాయి అని చెప్పేసి అన్నారండి. అందుకే మనం హనుమంతుల వారు సింధూరం కలర్ పూసుకోవటం ఉన్న వెనక స్టోరీ అయితే ఇదండి. ఎక్కడైనా ప్రతి ఒక్క గుళ్ళలో కనిపిస్తూ ఉంటారు, సింధూరంతో పూసి హనుమంతుల వారు ఉంటారు. హనుమంతుడి దగ్గరికి వెళ్ళి మనం ఏదైనా చెప్తే అది రాముల వారు కూడా విని మనల్ని కరుణిస్తారండి. అదేనండి ఈ స్టోరీ వెనుక ఉన్న ఇది. అందుకే అండి భారతీయ స్త్రీల యొక్క పెట్టుకునే సింధూరం ఇంత గొప్పది, దాని వెనుక ఇంత స్టోరీ ఉందండి. జై శ్రీరామ్. మీ అందరికీ కనుక నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్. అందరూ కమెంట్లో జై శ్రీరామ్ అని టైప్ చేయండి. మీకు కనుక ఈ స్టోరీ నచ్చితే జై శ్రీరామ్ అని కమెంట్లో పింగ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీరామ్.